నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేస్తున్నాడంటూ సంకేతాలు ఇచ్చారు. బుధవారం పార్టీ విస్తృత సమావేశం కూడా పెట్టుకున్నారు. అయితే ఆయన రాక మంచిదే అయినా ప్రజల నాడి ఇంకా బీఆర్ఎస్కి అనుకూలంగా మారలేదన్నది ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. ఇటీవల మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా దాదాపు ఇదే మాట చెప్పుకొచ్చారు. మాకు ఇంకా సమయం ఉంది అని ఆయన వ్యాఖ్యానించారు. జిల్లాల స్థాయిలో కూడా ఇదే వినిపిస్తుంది. కాంగ్రెస్ సర్కారు ఏమి చేయడం లేదని, రైతు బంధును తాము ఎంతో మందికి ఇచ్చామని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది కేసీఆర్ చెబుతున్నారు. కానీ వాస్తవానికి రైతులకు చాలానే చేశామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉన్న 50,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం, పోలీస్ రిక్రూట్మెంటు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ దూకుడుగానే పనిచేస్తుంది. దీనిపై సాధారణ ప్రజల్లోనూ పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అయితే సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా ఉండే చిన్న చిన్న లోపాలు రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఎదురవుతున్నాయి. ప్రధానంగా అవినీతి పెరుగుతున్న దరిమిలా దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని మెజార్టీ ప్రజలు కోరుతున్నారు. చిన్న చిన్న పనులకు కూడా వేలల్లో లంచాలు తీసుకునే సంస్కృతి మరింత పెరిగింది. రాష్ట్ర స్థాయి సచివాలయంలోనే లంచాలకు మరిగిన అధికారులు చేతులు తడపందే పనులు చేయడం లేదన్నది నిష్ఠూర సత్యం. ఇక హైడ్రా దూకుడు మొదట్లో బాగానే ఉన్నా ఇప్పుడు హైదరాబాదీలను హైడ్రానే కలవరపెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్రస్థాయి నాయకుల ఉదాసీనత, ప్రజలకు చేరువ కాకపోవడం వంటివి కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను గమనించే కేసీఆర్ తాను ప్రజల్లోకి వస్తున్నానని చెబుతున్నారు. కానీ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ ఆశించినంత వ్యతిరేకతను కానీ, కేసీఆర్కి అనుకూలంగా ఉన్న పవనాలు కానీ కనిపించడం లేదు. అయినప్పటికీ కేసీఆర్ వ్యూహం వేరేగా ఉంది. త్వరలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో విజయం దక్కించుకునేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్రజల మధ్యకు వస్తున్నారని చెబుతున్నారు. స్థానికంగా సాధారణంగా ప్రభుత్వ పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. దీనిని అడ్డుకొని బీఆర్ఎస్ జెండా ఎగురవేయాలన్నది కేసీఆర్ లక్ష్యం. దీనికోసమే ఆయన ప్రకటనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీలో నేతలకు కట్టడి చేస్తున్న ఐక్యత కనిపించకపోవడం బీఆర్ఎస్ను కుదిపివేస్తున్న అంశం. కానీ ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ బీజేపీపై విమర్శలు చేసి చాలా కాలం అయింది. పెద్దగా ఆ పార్టీని విమర్శించడం లేదు. సందర్భం ఏదైనా దొరికితే నేరుగా కేటీఆర్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు. పరిచయాలు పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేసీఆర్ అయితే పార్టీ కార్యకర్తలతో సమావేశం అప్పుడు కానీ, పార్టీ కార్యవర్గ సమావేశంలో కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా బీజేపీపై పడనివ్వడం లేదు. బీజేపీ ఓ రకంగా ఇప్పుడు బీఆర్ఎస్కు డేంజర్గా మారింది. బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్గా బీజేపీ వెళ్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనే ఈ విషయం స్పష్టమవుతుంది. అలాంటప్పుడు బీజేపీ విషయంలో సాఫ్ట్గా ఉంటే ఇంకా సమస్యలు ఎదురవుతాయి. కానీ కేసీఆర్ మాత్రం బీజేపీతో లొల్లి పెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడానికి కూడా బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇచ్చేందుకు అన్న అభిప్రాయం కలిగేలా బీఆర్ఎస్ నేతలు చేయడం ఆశ్చర్యకరంగా మారింది. కేసీఆర్ ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఆయన రాజకీయ వ్యూహాల విషయంలో మాత్రం ఎవ్వరూ తక్కువ అంచనా వేయలేరు. గతంలో బీజేపీతో యుద్ధమే అని బహిరంగంగా ప్రకటించారు. తర్వాత బీజేపీతో సీజ్ ఫైర్ ఒప్పందం చేసుకున్నారు. కవితను అరెస్ట్ చేసిన పల్లెత్తు మాట అనలేదు. పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీ జోలికి వెళ్ళకూడదన్న పాలసీని ఆయన పాటిస్తున్నారు. ఆ విషయంలో టీడీపీ, వైసీపీ వంటి ప్రాంతీయ పార్టీలను ఆదర్శంగా తీసుకున్నారేమో తెలియదు. కానీ తన పార్టీ ఓటు బ్యాంకును క్రమంగా మింగేస్తున్న బీజేపీని ఆయన పట్టించుకోనేటట్లుగా ఉన్నారు. ఏపీ లాంటి ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి వేరు. అక్కడ బీజేపీ సొంతంగా ఎదిగే పరిస్థితే లేదు. అక్కడ ప్రాంతీయ పార్టీలు బీజేపీ జోలికెళ్లకుండా తమను ఆ పార్టీ టార్గెట్ చేయకుండా చూసుకుంటాయి. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. బీజేపీ చాలా వేగంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తుంది. బీఆర్ఎస్ ప్లేస్ను లాక్కోవాలని అనుకుంటుంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీని చూసి చూడనట్లుగా ఉండడం మంచి రాజకీయ వ్యూహమేనా అన్నది కాలమే నిర్ణయించాలి.